విజయవాడలో ఫేక్ అకౌంట్ల ద్వారా దాదాపు 5.28 కోట్ల వరకు లోన్లు తీసుకుని మోసాలకు పాల్పడిన నిందితుడు నీలం పవన్ కుమార్ను సాంకేతిక ఆధారాలతో విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా గూడూరు గ్రామానికి చెందిన పవన్ కుమార్ జల్సాలకు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో బ్యాంకులను బోల్తా కొట్టించాడని సైబర్ క్రైమ్ డీసీపీ కె కృష్ణప్రసన్న తెలిపారు. కంప్యూటర్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి నకిలీ శాలరీ స్లిప్లు, ఐడీ కార్డులు, తప్పుడు పత్రాలు స్వయంగా తయారు చేసి 2019 నుంచి విజయవాడలోని వివిధ యాక్సిస్ బ్యాంకుల్లో బ్రాంచుల్లో 26 సేవింగ్ అకౌంట్లు తెరిచి క్రెడిట్ కార్డులు, వివిధ లోన్ల రూపంలో భారీగా డబ్బు తీసుకుని ఎగ్గొడుతున్నారు. నిందితుడి వద్ద నుంచి 36 స్థిరాస్తి డాక్యుమెంట్లు, కారు, బైకు, 122 గ్రాముల బంగారం, 927 గ్రాముల వెండి, 9 ఏటీఎం కార్డులు, 11,500 నగదును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. మోసం చేసిన డబ్బుతో అనేక ప్రాంతాలు తిరుగుతూ జల్సాలు చేసిన నిందితుడు ప్రస్తుతం 7 కోట్ల ఆస్తులు కూడబెట్టినట్టు చెప్తున్న సైబర్ క్రైమ్ డీసీపీ కె కృష్ణప్రసన్నతో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. ఫ్రాడ్ మ్యూల్ అకౌంట్ల ద్వారా కోట్ల రూపాయలు కాజేసిన కేటుగాన్ని పట్టుకున్నారు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు. ఎంతో చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్నారు. మనతో పాటు మాట్లాడడానికి డీసీపీ ప్రసన్న మ్యామ్ ఉన్నారు. మ్యామ్, ఎలా పట్టుకున్నారంటే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మేము చెప్పలేము. బట్ ఇతను అకౌంట్స్ ఏవైతే ఓపెన్ చేశాడో ఫేక్ అకౌంట్స్, మేము ఫస్ట్ అతను పాన్ కార్డ్ తీసాము. పాన్ కార్డ్ డీటెయిల్స్ మేము సెర్చ్ చేసాము. సెర్చ్ చేస్తే ఆ పాన్ కార్డ్ డీటెయిల్స్కి యాక్చువల్ person under whose name that PAN card is, that is completely different. Then we understood that it is all these accounts are mule accounts. దాని తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ యూస్ చేసి మా దగ్గర కొన్ని టూల్స్ ఉన్నాయి విచ్ వర్ ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్, నాట్గ్రిడ్ కానీ ఇంకా అదర్ టూల్స్ యూస్ చేసి వీ కుడ్ ట్రేస్ బ్యాక్ టు ద పర్సన్స్ హూ హ్యావ్ యాక్చువల్లీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ట్రేస్ చేయడం జరిగింది. వాళ్ళని మళ్ళీ ఎంక్వైరీ చేసి అండ్ సమ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసి వీ కుడ్ క్యాచ్ దిస్ పర్సన్. అసలు ఏమేమి స్వాధీనం చేసుకున్నారు, ఇంకా ఎంత ఫ్రాడ్ జరుగుండొచ్చు? అంటే ఇంకా ఇది యాక్సిస్ బ్యాంక్కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఇంకొక వేరే బ్యాంక్లో కూడా ఇలాగే చీట్ చేసినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆఫ్టర్ రిజిస్టరింగ్ దిస్ కేసు. అది ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయి ఉంది. దట్ ఆల్సో వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్. ఇప్పుడు ప్రెసెంట్ కేసులో అయితే దాదాపు ఒక 7 crores దాకా వర్త్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ప్రాపర్టీస్ కొనుక్కున్నాడు. అలాగే కొంత గోల్డ్, ఒక 50 to 70 grams వరకు గోల్డ్, ఒక 900 grams సిల్వర్, లాట్ ఆఫ్ మొబైల్ ఫోన్స్, లాట్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వాచెస్. అంటే లావిష్గా బ్రతుకుతున్నాడు అనమాట అతను. సో వాచెస్ అండ్ దెన్ పాస్ మెషిన్స్, ఒక ట్యాబ్, ఇలా ఆల్ దీస్ థింగ్స్ వీ హ్యావ్ సీజ్ ఫ్రమ్ హిమ్. సరైన ధ్రువపత్రాలు లేకుండా ఇవన్నీ చేయడం ఫ్రాడ్. అది బ్యాంక్ వాళ్ళు కూడా కనిపెట్టలేనంతగా ఎలా చేశారు? అంటే ధ్రువపత్రాలను అంటే ఐడెంటిటీ కార్డ్స్ మీకు చెప్తున్నట్టు ఈ పాన్ కార్డ్ ఇచ్చాడు, ఓటర్ ఐడి కూడా ఇస్తాడు. సో ఓటర్ ఐడి మీద 2 ఇస్తాడు. 2 ఇచ్చినప్పుడు ఓటర్ ఐడి మీద సేమ్ నేమ్ ఉంటుంది, పాన్ కార్డ్ మీద వాడు ఫోటోషాప్ చేసి చేంజ్ చేశాడు కాబట్టి ఆన్ బోత్ దీస్ థింగ్స్ ద నేమ్ విల్ బి సేమ్. సో అది చూసుకొని వాళ్ళు ఇచ్చారు. సో దేర్ షుడ్ బి అ చెక్ ఫ్రమ్ ద బ్యాంకర్ సైడ్, ఇది జెన్యూన్ రికార్డ్సా కాదా అనేది ఒక చెక్ పెట్టుకుంటే ఇలాంటి మోసాలు ఆగుతాయి. థ్యాంక్ యూ. సో ముఖ్యంగా చూసారు కదా, దాదాపు 7 కోట్ల విలువైన డబ్బు, నగదును స్వాధీనం చేసుకున్నారు. చాలా చాకచక్యంగా అయితే బ్యాంక్ వాళ్ళని కూడా మోసం చేసేంత విధంగా అయితే కేటుగాడు పాల్పడి ఇవన్నీ చేశారని చెప్తున్నారు. అదేవిధంగా ఏవైతే ఐడెంటిటీ కార్డ్స్ని, ప్రూఫ్స్ని సృష్టించి చేశారో వాటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వస్తే ఫాదర్ ఒక ఫార్మర్ అని, మదర్ ఒక హౌస్ వైఫ్ అని చెప్తున్నారు. అయితే ఇట్లాంటి బ్యాంక్కి సంబంధించి ఇవన్నీ చేయడానికి కారణం మీ సేవలో పనిచేస్తూ ఇట్లాంటిది చేశారని కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వంశీతో బిందు, వైకే న్యూస్, విజయవాడ.